సేమ్ దిశ పేపర్లో కూడా డైవర్ట్ వార్తలే ఉన్నాయండి. ఈ 4th సిటీ ఇంతకుముందు చదువుకునేది అడ్డమైన ఇది. ఇది కాంస్య పథకానికి సంబంధించి కూడా ఇక్కడ అవని లేఖర ఓ చరిత్ర సృష్టించింది. ఆమెకు అభినందనలు మరొకసారి. ఇక ఇదేమున్నది 4th సిటీకి సంబంధించి 1000 ఎకరాలలో ఆ జూ పార్క్ కడతామనేది ఇది పూర్తిగా డైవర్ట్ చేసే టాపిక్ ఇది. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పూర్తిగా డైవర్ట్ చేసే టాపిక్ ఇది. ఇక్కడ యాదాద్రి కావచ్చు, ఇక్కడ యాదాద్రి బోర్డు కావచ్చు, ఈ 1000 ఎకరాల రూపకల్పన కావచ్చు, ఇది డైవర్ట్ చేసేది. ఇప్పటికిప్పుడు 1000 ఎకరాల కంచె సంపాదిస్తారా మీరు? భలే ఉన్నారు. మళ్ళీ ఇది సిటీకి బయట ఆట. ఎంత అద్భుతంగా పేపర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనేజ్ చేస్తుందో అర్థం చేసుకోరు మీరు. వెలుగు పేపరు నిజాలు రాసుకొస్తలేదు, పోనీ దిశ పేపర్ లాంటి అన్న నిజాలు రాసుకొస్తాయంటే వీడు కూడా డైవర్ట్ చేసే వార్తనే ఎన్నుకున్నాడు. ఎందుకంటే వెలుక్కు ఇక పోతుంది ఒక ప్రింట్. ఇక రేపు ఈ వార్తలు ప్రింట్ చేయాలని సర్కారు నుండి ఒకటి పోతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన పిఆర్ టీం ఒకటి పంపుతుంది ఒక నోట్స్. ఆ నోట్సే తిప్పి తిప్పి రాస్తారు. ఇప్పుడు వెలుగు ఏం చేసింది? ప్రధాన వార్తగా యాదగిరి గుట్టను హైలైట్ చేస్తూ ప్రధాన వార్త రాసింది. ఇప్పుడు దిశ పేపర్ ఏం చేసింది? 1000 ఎకరాలలో హెల్త్ హబ్ అని అన్నారు కదా, దాన్ని హైలైట్ చేస్తూ రాసింది. కింద చిన్నగా ఇటు సైడ్లో యాదాద్రి దేవాలయానికి బోర్డు ఏర్పాటు అని పెట్టింది. అంటే జస్ట్ హెడ్డింగ్లు మార్చి అదే టాపిక్ని రుద్దుతారు, హెడ్డింగ్లు మారుస్తారు అంతే. ఇగో ఇది కాబట్టి ఎంత చక్కగా మళ్ళీ ఇదే వార్త ఆంధ్రజ్యోతికి పోతుంది, సేమ్ ఇదే వార్త ఈనాడుకు పోతుంది. ఇక మరి తెలంగాణ ప్రజల కష్టాలు రాయవలసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రాష్ట్రోళ్ళు ఎవరు ఉన్నారు? మన పిల్లలు రోడ్డెక్కి అన్నం లేదని చచ్చిపోతా అంటే రాసేది వాళ్ళు రాయాలి. సిగ్గు అనిపించలేదురా మీరు పేపర్లు పెట్టుకొని కోటాను కోట్లకుండి? నేను అందుకే మన ప్రజలను దండం పెట్టి ఏమడుగుతానంటే, మాకు సహకరించారా, మేము పోరాడతాము, మాకేమో ఆయుధాలు లేక కింద మీద కలిపి పోరాడుతున్నాం. దయచేసి మళ్ళొకసారి మీ అందరికీ వేడుకుంటున్నా, మీరు నిజంగా తెలంగాణ బాగుండాలని కనుక మీరందరూ కోరుకుంటే మేము ఒక్కటే మీ దగ్గర నుంచి ఆశించేది ఏది లేదు. మాకు కొంచెం సాయం చేయండి, కొంచెమే, ఏం లేదు. మా ఛానల్ నిలబడే అంత మన తెలంగాణ కోసం బ్రహ్మాండంగా పోరాడతాం. ఛానల్ నిలబడాలి, అవసరమైతే మనం పేపర్ కూడా పెట్టాలి. ఈ నెంబర్కు మీకు ఏం దోస్తే అది ఇర్రా 9704642961. అయితే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి ఒక బాడీని ఎన్నుకున్నాక ప్రజలలోకి పోయినాక మళ్ళీ ఒకసారి తప్పకుండా మీ అందరినీ ఎట్లా చైతన్యవంతులను చేసి మీ దగ్గర నుంచి వెళ్ళి మన తెలంగాణకు ఉపయోగపడేలాగా మిమ్మల్ని వాడుకోవాలనేది కూడా చేస్తున్నాము. ఈ నెంబర్కి కొంత సాయం చేయండి. ఖచ్చితంగా మన ప్రజా సమస్యలను వెలుగు తీసుకురాకపోతే అడగండి. దీనికి గూగుల్ పే ఉన్నది, ఫోన్పే ఉన్నది, 9704642961. దీనికి మీరు సాయం చేస్తే పే బ్యాక్ సొసైటీ సూత్రం కింద మీరు గనక రూపాయి సాయం చేస్తే 2 రూపాయల పని చేసి పెడతాం, పని చేస్తాం తప్పకుండా. దీనికి సాయం చేయరు. మేమేమో మన తరపున కొట్లాడుతున్నాము, ఈ దొంగలేమో ఈ దొంగ వార్తలు రాసుకొస్తాను. మొత్తం టాపిక్ డైవర్షన్ రాసుకొస్తాను వీడు.